హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఫస్ట్ క్లాస్లో సెకండ్ భాగంలోకి వచ్చేసాం. నిన్న ఏంటి, వినీల్ విజిత విచిత్రంగా కలుసుకుంటారు కదా. ఇక అక్కడి నుంచి ఈరోజు చెప్తాను. అవును, మీరు బిజీగా ఉంటారు. ఇక నన్నెక్కడ చూస్తారు, గమనిస్తారు. కానీ నేను మీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటాను వినీల్ గారు, అంది చిలిపిగా. ఓ, పేరు కూడా తెలుసన్నమాట అనేసి అన్నాడు. మరి మీరే నా ఫస్ట్ క్రష్ కదా అంది. ఏంటి అంటూ సడన్ బ్రేక్ వేశాడు. లక్కీగా వెనక వాహనాలు లేవు, లేకుంటే చిన్న యాక్సిడెంట్ అయి ఉండేది. మెల్లగా బాస్, ఎందుకంత తత్తరపాటు? నేను భీమవరంలో మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే 9వ క్లాస్లో చేరాను. అప్పుడు మీరు 10వ తరగతి. మీరు స్కూల్ టాపర్ కదా. అన్ని క్లాసుల్లో స్టూడెంట్స్కి టీచర్స్కి మీరంటే వాళ్ళ మాలిన ప్రేమ, అభిమానం. మీలాంటి వారి వల్లే గవర్నమెంట్ స్కూల్కి అప్పట్లో అంత పేరు వచ్చింది. టీచర్స్ కూడా మీకు తగ్గట్టే కష్టపడి అందరినీ శ్రద్ధగా చదివించేవారు. అందుకే మీ గవర్నమెంట్ స్కూల్తో పోటీ పడలేక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి భీమవరంలో. తల్లిదండ్రుల కన్ను బాగా చదివిస్తున్న గవర్నమెంట్ స్కూల్ పైనే పడింది. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చేందుకు పోటీ పడ్డారు. ఆ సంవత్సరం నుంచి ర్యాంకులు కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చాయి. నేను 8 వరకు ఓ పేరు మోసిన కాన్వెంట్ స్కూల్లో చదివాను. కానీ అక్కడ స్టడీస్కి అంత ప్రాముఖ్యత లేదు. ఇది గమనించిన నాన్నగారు నన్ను 9వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చేర్చారు. మీ స్కూల్లో చేరిన మొదటి రోజే క్విజ్ కాంపిటీషన్స్ జరిగాయి. 9, 10 తరగతులు కంబైన్ చేసి టీములు చేశారు. మా టీంకి మీరే లీడరు. మీరు మాకెవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా టకటకా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి టీంని ఒంటి చేత్తో గెలిపించారు. అదిగో అప్పటి నుంచి మీరు నా మనసులో చేరిపోయారు అంది. ఓ, ఇంత చరిత్ర ఉందా? నాకు అస్సలు తెలియలేదు సుమా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఎందుకు తెలుస్తుంది? మీరు పుస్తకాల పురుగు కదా. పక్కవారిని అస్సలు పట్టించుకుంటేనే కదా ఎప్పుడు చదువు బిడ్డ అయిపోయే. కాకుంటే మీ స్ఫూర్తితోనే నేను కూడా మీ అడుగుజాడల్లో నడిచి ఎంసెట్లో 10వ ర్యాంకు సంపాదించాను. అదే నాకు మెడిసిన్లో చేరేందుకు చాలా ఉపయోగపడింది. అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను. నిజంగా, ప్రామిస్ అంది వినీల్ వైపు చూస్తూ. అంతేకాదు, మనం చదువుకునేప్పుడు మీకు ప్రతి బుధవారం ఒక లాలీపాప్ మీరు కూర్చుని టేబుల్ డ్రాలో పెట్టేదాన్ని, తెలుసా? అరే అవును, నేను అది చూసి చాలా ఆశ్చర్యపోతుండేవాణ్ణి అన్నాడు అంతే ఆశ్చర్యంతో. మరి ఆ లాలీపాప్ ఎవరు పెడుతున్నారో కనుక్కోలేకపోయారు, అవునా? ఎందుకంటే అబ్బాయి గారికి ఎంతసేపు చదువు ఇంకా వేరే ధ్యాస లేదుగా, అందుకని. నిజమే, ఆ రోజుల్లో చదువు అంటే ఒక పిచ్చిగా ఉండేది. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు అంతే, మీరేం మారలేదు. అమ్మాయి పక్కనున్నా పట్టించుకోరు. అవును, ఇప్పటి నా పరిస్థితికి కారణం మా నాన్నగారికి జాతకాల మీద బాగా నమ్మకం ఎక్కువ. జాతకాలు కుదిరితే కానీ నాకు పెళ్లి జరగదు. నేను మా నాన్నగారిని గౌరవిస్తాను. అందుకే ఆయన తెచ్చిన సంబంధం చేసుకుంటాను. అప్పటి వరకు ఇలానే ఉంటాను అన్నాడు. సరే అయితే నా జాతకం కూడా ఇస్తాను మీకు. మీ నాన్నగారికి పంపండి. నేను కూడా మీ స్వయంవరం క్యూలో ఉంటాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫాలో అయ్యి అలసిపోయాను. ఇంక నా వల్ల కాదు అని అంది. సరే ఇవ్వు, వాట్సాప్లో పంపించు, మా నాన్నగారికి పంపిస్తాను అన్నాడు. అది సరే, ముందుది చెప్పు. నేను గలగల అన్ని విషయాలు మాట్లాడేశాను. మరి నేనంటే మీకు ఇష్టమేనా అంది అతని మొహంలోకి చూస్తూ. ఆమె శరీర పరిమళం, అందం వినీల్ని చుట్టుముట్టి ఉక్కిరి చేస్తున్నాయి. అతనికి తట్టుకోవడం కష్టంగా ఉంది. మునుపెన్నడు ఇలా అమ్మాయిలు ముందు సీట్లో తన పక్కన కూర్చున్న పరిస్థితి లేదు. ఇప్పుడు విజిత తన పక్కనే కూర్చొని వసపిట్టలా కబుర్లు చెబుతూ, కవ్విస్తూ, తనంటే ఇష్టపడుతూ, తన మొహంలోకి ఆరాధనగా చూస్తూ
తానే లోకమని భావిస్తూ అల్లరి చేస్తుంటే మనసు దూది పించెలా ఊయాలలు ఊగుతుంది. కానీ ఒకవైపు నానే కనిపిస్తున్నాడు. మనసు నాన్న వైపే మొగ్గుతుంది. విజిత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నువ్వంటే ఇష్టం కాదు అని ఆగాడు వినీల్. ఓ అయితే ఓకేలే అంది విజిత బాధపడుతూ. ప్రాణం అన్నాడు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడని వాడు భూప్రపంచంలో ఎవరుంటారు చెప్పు. కానీ నేను మా నాన్నను నొప్పించలేను అన్నాడు. అది నువ్వు గ్రహించాలి. కొంచెం జీరగా ఉంది అతని స్వరం. ఇట్స్ ఓకే వినీల్, రాసి పెట్టుంటే జరుగుతుంది. లీవ్ ఇట్ టు ఫేట్. మన చేతుల్లో ఏది లేదు కదా అంది చిరుమందహాసం చేస్తూ. మాటికి నిజమే అన్నాడు. మరి మీ అభిప్రాయానికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు. ఈ చదువుల బిడ్డను ధనికుల బిడ్డ చేసుకుంటుందా? నేను మా అమ్మ నాన్నలకి ఒక్కతే సంతానం. మా నాన్నగారు కూడా మా అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ బ్రాహ్మిన్స్. వారికి ప్రేమ విలువ తెలుసు. నా మాట బహుశా కాదనరు అంది విజిత. ఇద్దరి నడుమ కొంచెం నిశ్శబ్దం నడిచింది. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. విజీ నివాస్ ముందు కారు ఆపాడు. ఆమె కారు దిగుతుంటే ఆ తియ్యటి పరిమళం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. డోర్ వేయబోతూ గుడ్ నైట్ అంది ప్రేమగా. ఆమె వైపు చూస్తూ గుడ్ నైట్ అన్నాడు. ఇంటి డోర్ తీసి లోపలికి వెళుతూ ఎప్పుడు బాల్కనీలో అడుగుపెట్టని వినీల్ జస్ట్ బాల్కనీలోకి వెళ్ళాడు. పక్కింటి వైపు చూశాడు. లోపలికి వెళ్ళబోతూ విజిత చూసిన చూపులకి అతని చూపులు చిక్కుపట్టాయి. అవి కాసేపు చిక్కురాక అలానే ఉండిపోయి మెల్లగా విడబడ్డాయి. విజిత మందహాసానికి అతని మనసులో ఒక్కసారిగా ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంటాయి. అమ్మో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. తనలో తాను నవ్వుకుంటూ విజిత ఇంట్లోకి దారితీసింది. అవును విజిత తన జాతకం డీటెయిల్స్ ఇస్తాను అంది. మరి తనకు నా ఫోన్ నెంబర్ తెలియదుగా, ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఫోన్లో మెసేజ్ టింగ్ మంది. వాట్సాప్లో కొత్త నెంబర్ ఓపెన్ చేస్తే హాయ్ నేను విజీని, నా జాతకం అటాచ్ చేస్తున్నా, మీ నాన్నగారికి పంపండి బాయ్ అని ఉంది. డీపీలో తన ఫోటో ఏమీ లేదు, బ్లాంక్గా ఉంది. ఓహ్ అయితే నా నెంబర్ తన దగ్గర ఉందన్నమాట. నాపై డ్రోన్ కెమెరా సెట్ చేసినట్టుంది తాను అని నవ్వుకున్నాడు. రాత్రి ఫ్రూట్స్ తిని పడుకోవటం వినీల్కి అలవాటు. అవి తినడం పూర్తయ్యాక విజిత జాతకం తండ్రికి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. పొద్దున్నే ఆఫీసర్స్ క్లబ్లో టెన్నిస్ ఆడుతుంటాడు వినీల్. అది అతని దైనందిక చర్యలో మొదటి ఐటెం. 5 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చాడు. కార్ తీసి బయలుదేరదామని ఎందుకో అనుమానం వచ్చి పక్కింటి వైపు చూశాడు. గుమ్మం సిటౌట్లో విజిత నిల్చొని ఉంది. నవ్వుతూ చెయ్యి ఊపింది. ప్రతిగా వినీల్ కూడా చెయ్యి ఊపాడు. అంటే తన కదలికలు గమనిస్తుందన్నమాట. ఎందుకు తమ జాతకాలు కుదిరితే బాగుండు అనిపించింది వినీల్కి. నాన్నగారు ఏమంటారో అనుకొని టెన్నిస్ క్లబ్కి బయలుదేరాడు. టెన్నిస్ ఆడటం పూర్తయి జ్యూస్ తాగేప్పుడు బాస్ నుంచి ఫోన్. విజీ ఇండస్ట్రీస్కి కొత్త సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఓనర్ తమ కంపెనీ విజిట్ చేస్తున్నాడు. అతనితో లంచ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్లు, ఆ ప్రాజెక్ట్ వినీల్ హెడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని, మోస్ట్ ప్రెస్టీజియస్ అని నొక్కి ఒక్కానించాడు. ఓకే అన్నాడు వినీల్. అప్పుడు గుర్తొచ్చింది విజీ ఇండస్ట్రీస్ అంటే విజిత వాళ్ళది కదా అని. ఓ విజిత ఫాదర్ వస్తారు ఫార్మల్ మీట్కి అనుకున్నాడు. కార్ పోర్టికోలో పార్క్ చేసి మళ్ళీ ప్రక్కకు చూశాడు. కాఫీ తాగుతూ విజిత చిరుమందహాస దర్శనం. పక్కనే పెద్ద గోల్డెన్ రిట్రీవర్ కుక్క తిరుగుతోంది విజిత చుట్టూ. చేతిలో కాఫీ కప్పు చూపించింది కావాలా అన్నట్లు చిలిపిగా. అని అడ్డంగా తల ఊపాడు. లోపలికెళ్తున్నట్టు చెయ్యి ఊపాడు. ప్రతిగా తాను చెయ్యి ఊపింది. ఆ రోజు చాలా బిజీగా ఉంది వినీల్కి. ఒకవైపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఇంకోవైపు విజీ ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్ట్ లంచ్ మీటింగ్. రోజు 10ంటికి బయలుదేరేవాడు. ఆ రోజు కాస్త తొందరగా బయలుదేరాలని రెడీ అవుతున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోత. పని మనిషి వచ్చి వెళ్ళింది కూడా. ఇప్పుడెవరై ఉంటారబ్బా అంటూ తలుపు తీశాడు.
ఓ అందమైన బుట్టలో 3 బాక్సులతో ఓ వ్యక్తి నిల్చొని ఉన్నాడు. ఎవరు? అని అడిగాడు కొత్త వ్యక్తిని చూస్తూ. పక్కింటి విజితమ్మ పంపారు సార్, మీకివ్వమన్నారు అని చేతిలో పెట్టి వెళ్ళాడు. టిఫిన్ క్యాంటీన్‌లో చేద్దాం అనుకున్నవాడల్లా ఇక తప్పెట్లు లేదని టేబుల్‌పై ఆ బాక్సులు ఓపెన్ చేశాడు. ఫస్ట్ బాక్స్‌లో లాలీపాప్ కనిపించింది. అది చూసి నవ్వుకున్నాడు. చదువుకునే రోజులు గుర్తొచ్చాయి. దానితో పాటు బెస్ట్ విషెస్ అని అందమైన దస్తూరితో ఓ చిన్న కలర్ స్లిప్ చుట్టి ఉంది. ఇంకో బాక్స్‌లో గుమగుమలాడుతూ వేడి వేడిగా సేమియా పాయాసం. ఇంకో బాక్స్‌లో నేతి పెసరట్టు. కమ్మని ఇంటి వంటల రుచులతో టిఫిన్ కార్యక్రమం ముగించి చకచకా మెట్లు దిగాడు. ఇప్పుడు తప్పనిసరిగా పక్కింటి వైపు చూడాల్సి వస్తుంది. మామూలే. ఒక అందమైన ఫ్లవర్ గుత్తి పట్టుకొని చేతులు ముందుకు చాపి ఆల్ ది బెస్ట్ అని చిరునవ్వుతో పలకరించింది విజిత. బదులుగా థ్యాంక్ యూ అంటూ చెయ్యి ఊపి కారులో బయలుదేరాడు ఆఫీస్‌కి. ఆఫీస్‌లో ఎంటర్ అవుతూనే ఓ 10 అడుగుల ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అందులో తన నిలువెత్తు ఫోటో. కంగ్రాట్స్ టు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ మిస్టర్ నీల్ అని రాసి ఉంది. కంపెనీలో అందరూ అతన్ని నీల్ అని పిలుస్తారు. అందరూ చుట్టుముట్టారు. బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అందరికీ వినీల్ ప్రతి అభివాదం చేస్తున్నాడు. అందరూ బొకేలు, మరికొందరు అందమైన ఫ్లవర్స్ పట్టుకొని వరుసగా నిల్చొని ఉన్నారు. వినీల్ అందరికీ ప్రియమైన వాడు కావటంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బాస్ కూడా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. హార్టీ కంగ్రాట్స్ వినీల్. ఇది వరుసగా 4వసారి అవార్డు నీకు రావటం. నీ ప్రతిభకు నిదర్శనం అని సంతోషించాడు. కేక్ కటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందాం అన్నాడు బాస్. ఎస్ మృణాల్, ఇప్పుడు కోడింగ్ అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం ఆ కొత్త ప్రాజెక్ట్కి ప్రిపేర్ చేయించాలి అంటూ తన క్యాబిన్ వైపు నడిచాడు. వర్కహాలిక్ ఇలాంటి ఒక్కడుంటే చాలు ప్రతి కంపెనీకి అని మనసులో అనుకున్నాడు మృణాల్. అనుకున్న టైంకి ముందే వినీల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ పూర్తయింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. విజయ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్కి ప్రిపరేషన్ ఓ 4గురికి అసైన్ చేశాడు. వారి వద్ద నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా అబ్బా అనుకుంటూ ఓ లార్జ్ కాఫీ తెప్పించుకున్నాడు రిలీఫ్ కోసం. టైం చూశాడు. 1 గంట అయింది. లంచ్ మీటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంతలో నాన్న నుంచి ఫోన్. చెప్పండి నాన్నగారు, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అడిగాడు వినీల్. అంతా బాగున్నాంరా. నువ్వు పంపిన జాతకం సిద్ధాంతి గారికి ఇప్పుడే ఇచ్చి వస్తున్నా. ఇంతకు ఎవరు వాళ్ళు అంటూ వివరాలు అడిగాడు. వివరంగా చెప్తానండి, ముందు జాతకాలు సరిపోనివ్వండి అన్నాడు. సరేరా, ఆయన 2 రోజుల్లో చెప్తానన్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు అని అన్నారు. సరే నాన్నగారు, ఉంటాను మరి, రాత్రికి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. అనుకున్న టైం 2 గంటలకి పోర్టికోలో 4 కార్లు వచ్చి ఆగాయి. ముందున్న ఫారిన్ కారులో విజయ్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత వెంకట్రాజు గారు, వారి అమ్మాయి విజిత దిగారు. వెనక 3 కార్లలో విజయ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ దిగారు. మృణాల్ వారిని సాధారణంగా ఆహ్వానించి లోనికి తీసుకొచ్చాడు. చాలా పెద్ద ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీ కావడంతో హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ అన్నిటిలోకి మిన్నగా కనిపిస్తూ ఓ మోడల్గా ఉంటుంది. ఎంటర్ అవుతూనే పెద్ద రిసెప్షన్ హాలు. అందులో రిసెప్షన్ సిబ్బంది ఉంటారు. వెంకట్రాజు గారు లోపలికి రాగానే ఆ పరిసరాలు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మృణాల్తో చాలా బాగుంది మీ మెయింటెనెన్స్ అన్నాడు. మృణాల్ బదులుగా థ్యాంక్స్ చెప్పాడు. రాజుగారి కళ్ళు బెస్ట్ ఎంప్లాయ్ ఫ్లెక్సీపై నిలిచింది. కాసేపు ఆ ఫ్లెక్సీ వద్ద ఆగాడు. ఎవరి నీల్ అడిగాడు. విజిత ఆ ఫ్లెక్సీ వైపు అలానే ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. చక్కని సూట్లో వినీల్ మెరిసిపోతున్నాడు. మృణాల్ వివరించాడు. అతను వినీల్ సార్, గత 4 ఏళ్లుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకుంటున్నాడు. ఫారిన్లో ఉంటూ డెప్యుటేషన్ మీద 6 నెలల క్రితం ఇక్కడికొచ్చాడు. ఇక్కడి వాళ్ళను ట్రైనింగ్ చేసేందుకు పిలిపించాం అని చెప్పాడు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేయబోయే టీం లీడర్ కూడా అతనే అంటూ చెప్తున్నాడు. ఓ వెరీ నైస్ అంటూ మెచ్చుకున్నారు రాజుగారు. కూతురి వైపు చూశాడు. ఎస్ డాడీ, ఎస్ డాడ్, వెరీ నైస్ అంది విజిత మనసులో తెగ సంతోషపడిపోతూ. సరే, ఫస్ట్ లంచ్కి వెళ్దామా, తర్వాత చిన్న డెమో ప్రజెంటేషన్ ఉంటుంది అన్నాడు మృణాల్. నో నో నో, ముందు మీటింగ్ అండ్ డెమో.
తర్వాత లంచ్ అన్నారు రాజుగారు. ఎంతసేపు? గంటలవుతుంది కదా అని అడిగాడు. ఎస్ సార్, గంటలోపే అవుతుంది అని బదిలిచ్చాడు మృణాల్. మీటింగ్ హాల్కి రమ్మని వినీల్కి కబురంపాడు. రాజుగారు, విజిత వెంట వచ్చిన విజయ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. వినీల్, అతని బృందం మీటింగ్ హాల్లోకి వచ్చారు. ఫుల్ సూట్లో వినీల్ సినిమా హీరోలా మెరిసిపోతున్నాడు. అతన్ని చూడగానే వెంకట్రాజు గారు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇక విజిత ముగ్ధమోహన అయ్యింది. విజిత వస్తుందని ఊహించిన వినీల్ ఆమెను చూడగానే ఒకంత ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో కలిగాయి. కళ్ళతోనే విజితను పలకరించాడు నవ్వుతూ. మృణాల్ వినీల్ని, అతని టీంని పరిచయం చేశాడు. వెంకట్రాజు గారు కూడా తమ స్టాఫ్ని పరిచయం చేశాడు. కరచాలనాలు అయిన తర్వాత ప్రత్యేకంగా తన కూతురు విజితని పరిచయం చేశాడు. డాక్టర్ విజిత అంటూ. మా అమ్మాయి ఇప్పటి వరకు మా కంపెనీ మీటింగ్స్ దేనికి అటెండ్ కాలేదు. ఎన్నిసార్లు బ్రతిమాలినా మా ఇండస్ట్రీస్ని కూడా విజిట్ చేయలేదు. కుటుంబ స్నేహితులు కాబట్టి అపోలో హాస్పిటల్స్లో డాక్టర్గా చేస్తుంది కాలక్షేపం కోసం. ఈరోజు ఎందుకో తనే ఉత్సాహంగా నాతో వస్తానంది. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అని ఆనందంగా చెప్పారు రాజుగారు. ఇక నా పనులన్నీ మా అమ్మాయి చేతిలో పెట్టేయొచ్చు అన్న నమ్మకం కలిగింది. ఓహ్, వెరీ గుడ్ సార్ అని మెచ్చుకున్నాడు మృణాల్. ఇంకేం సార్, బాధ్యతలు మీ అమ్మాయి చేతిలో పెట్టండి, తానే చూసుకుంటుంది అన్నాడు. ఏమంటావు అని అడిగారు రాజుగారు. ష్యూర్ డాడ్ అంది విజిత కాన్ఫిడెంట్గా. సార్, విత్ యువర్ పర్మిషన్ వినీల్కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించమని కోరుతున్నాను అన్నాడు మృణాల్. అతని చేతిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు సావనీర్, ఇంకొన్ని బహుమతులు ఉన్నాయి వినీల్ కోసం. తప్పకుండా మా కొత్త చైర్మన్ కాబోతున్న మా అమ్మాయి చేత చేయిస్తాను అన్నారు రాజుగారు సంతోషంగా. ఏమ్మా, ఓకేనా అన్నాడు విజిత వైపు చూస్తూ. సరే డాడ్ అంది విజిత. పెద్ద హాల్ కాబట్టి స్టాఫ్ అందరూ వచ్చారు వినీల్ సెలబ్రేషన్స్ కోసం. అంతమందిని చూడటం రాజుగారికి, విజితకి సంతోషం వేసింది. ఒక పెద్ద కేక్, దానిపైన కంగ్రాట్స్ నీల్ అని రాసి ఉంది. మృణాల్ విజితను ఆహ్వానించాడు నీల్ని సత్కరించడానికి. కెంపు రంగు చీరలో మిలమిలా అందంగా మెరిసిపోతున్న విజితని చూసి అక్కడ ఆడవాళ్ళందరూ అబ్బా ఎంత అందం అనుకోకుండా ఉండలేకపోయారు. మృణాల్ అందించిన గులాబీ బొక్కేని వినీల్ చేతికి అందించింది విజిత. అతని కళ్ళల్లోకి చూస్తూ కంగ్రాట్స్ నీల్ అంది. థ్యాంక్ యూ అన్నాడు వినీల్. మేడం, కేక్ కట్ చేయించండి అంటూ నైఫ్ ఇచ్చాడు విజితకి. ఆమె చేతి నుండి వినీల్ నైఫ్ని తీసుకున్నాడు. ఎక్కడ తను చెయ్యి పట్టి కట్ చేయిస్తుందోనని అది గమనించి విజిత నవ్వుకుంది. విజిత ఊరుకున్నా అక్కడి లేడీ స్టాఫ్ ఊరుకోలేదు. వినీల్ అంటే అందరికీ ఒళ్ళమాలిన అభిమానం, ప్రేమ. అందరూ వచ్చి వినీల్ చెయ్యి పట్టి కేక్ కట్ చేయించారు. మహామొహమాటంతో కూడిన సిగ్గుపడిపోయాడు వినీల్. అందరూ కేక్ తీసుకొని అతని నోట్లో కుక్కారు. కొందరైతే మొహానికి రాశారు. ప్లీజ్ ప్లీజ్ అంటున్న వినీల్ మాటలు వారు వినిపించుకోలేదు. ఒక అమ్మాయి అయితే ముద్దు పెడతా జాగ్రత్త అని చెవులో చెప్పి బెదిరించింది. అమ్మో ప్లీజ్ మీను అని వారించాడు. పక్కనే ఉన్న విజిత అన్నీ వింటూ మనసులో నవ్వుకుంటుంది. ఈ ప్రవరాక్యుడికి ఇంతమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ అని ఆశ్చర్యపోయింది. వెంకటరాజు గారు దూరం నుంచి వేడుకల్ని గమనిస్తున్నారు. వినీల్ అంటే ఎందుకో అతనికి చాలా సదభిప్రాయం. మంచి నడవడిక, హుందా ప్రవర్తన, అంతకు మించి కొంత వాత్సల్యం కూడా కలిగింది. లేచి వినీల్ దగ్గరికి వచ్చాడు. డాడీ రావడం చూసి విజిత ఆసక్తిగా చూసింది, ఎందుకా అన్నట్లు. మృణాల్ వైపు తిరిగి, మీ కంపెనీ తరపున మీ బహుమానాలు వినీల్కి ఇచ్చారు, మీ పర్మిషన్తో నేను ఇది ఇస్తున్నాను అని తన చేతికున్న లావుపాటి గోల్డెన్ బ్రాస్లెట్ తీసి వినీల్ చేతిని తీసుకొని అలంకరించాడు. అయ్యో సార్ ప్లీజ్ అని వినీల్ వారిస్తున్నా వినిపించుకోలేదు రాజుగారు. ఇది నీ ప్రతిభకి, నమ్రతకి నాకు తోచిన చిన్న బహుమానం, కాదనకు, గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు. మొహమాట పడుతూనే థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేశాడు. తండ్రి చర్యకు విజిత ఉబ్బి తబ్బిబ్బైంది. తన పర్సులోంచి లాలీపాప్ తీసి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు వినీల్ చేతిలో పెట్టింది. అది చూసిన వినీల్ ఎవరైనా చూస్తారేమోనని టక్కున జేబులో పెట్టుకొని థ్యాంక్స్ అన్నాడు విజితతో.
కొంతసేపటి తర్వాత వినీల్ మరియు అతని టీం వెంకటరాజు గారు అతని స్టాఫ్ తప్ప అందరూ మీటింగ్ హాల్ నుంచి నిష్క్రమించారు. వినీల్ ప్రజెంటేషన్ మొదలుపెట్టాడు. అతనికి సహాయంగా నలుగురు అక్కడే కూర్చొని పవర్ పాయింట్ తాలూకు స్లైడ్స్ వేస్తున్నారు. మృణాల్ అక్కడే కూర్చొని గమనిస్తున్నాడు. ఏదైనా టాపిక్ వినీల్కి వదిలితే ఇక అతను ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంత డెడికేషన్ ఉంది ప్రొఫెషన్ మీద. అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాడు. విజితకు వినీల్ చెప్పేదేమీ వినిపించడం లేదు. తదేకంగా అతన్నే చూస్తూ ఊహల్లో తేలిపోతుంది. చాలా క్రిస్పీగా 10 నిమిషాల్లో విజయ్ ఇండస్ట్రీస్ అవసరాలను బట్టి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చాడు వినీల్. అతని వివరణ వెంకటరాజు గారికి, అతని బృందానికి తెగ నచ్చేసింది. వారు చాలా ప్రశ్నలు సంధించారు. ప్రతిదానికి ఓపికగా తడుముకోకుండా శతావధానిలా వివరణ ఇచ్చాడు వినీల్. విజయ్ ఇండస్ట్రీస్ కోడింగ్ టీం కూడా తమ సందేహాలు వెలిబుచ్చారు. వారికి కూడా తెలియని కొన్ని అద్భుతమైన పరిష్కారాలను చెప్పాడు వినీల్. వారందరూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. మృణాల్, రాజుగారు, విజిత వారితో జత కలిపారు ఆనందంగా. విజితకైతే వినీల్ని అలా చూస్తుంటే స్కూల్లో అతని విశ్వరూపం సాక్షాత్కరించింది. అందుకే అంత క్రేజీ వినీల్ అంటే అందరికీ అనుకుంది. వెంకటరాజు గారు లేచి, నేను మొదటిసారి ఇలాంటి సాఫ్ట్వేర్ మీటింగ్కి రావటం, అది మా అమ్మాయి విజిత ప్రోద్బలంతో వచ్చాను. మామూలుగా అయితే మా స్టాఫే తామే ఇటువంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడికి రావటం, వినీల్ వివరణ వినడం చాలా సంతోషంగా ఉంది. సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియని నాకు కూడా చక్కగా అర్థమైంది. అందుకు వినీల్కి మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకే ఇస్తున్నాము. మా అమ్మాయి విజిత సొంతంగా ఈ ప్రాజెక్టుని కోఆర్డినేట్ చేస్తుంది అంటూ కూతురి వైపు చూశాడు. ప్రతిక విజిత సంతోషంతో ఎస్ డాడ్ అంది ఉత్సాహంగా. మీటింగ్ పూర్తవటంతో అందరూ లేచి లంచ్ హాల్లోకి చేరారు. చాలా పెద్ద హాల్ అది. రౌండ్ టేబుల్స్, వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి. పదార్థాల గుమగుమలు, కమ్మని వాసన వస్తున్నాయి. ఒక టేబుల్ దగ్గర రాజుగారు, విజిత, మృణాల్, వినీల్ కూర్చున్నారు. రాజుగారికి వినీల్ బాగా నచ్చటంతో మాటలు మొదలుపెట్టాడు. అతని ఊరు భీమవరం తెలిసి తెగ సంతోషపడిపోయాడు. ఎందుకంటే వారిది అదే ఊరు కాబట్టి. అక్కడ రాజుగారికి 100 ఎకరాల మాగాణి భూమి ఉంది. రాజుగారు ఒక టర్ము రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. లెక్క పెడితే రాజుగారి ఆస్తి 1000 కోట్లు దాటింది. అందులోనూ అంతటికీ వారసురాలు విజిత ఒక్కతే, ఇంకెవరూ లేరు. అవన్నీ వింటుంటే వినీల్కి కంగారు మొదలైంది. ఎవరైనా తనకు తగ్గ అమ్మాయిని చేసుకుంటే మేలేమో అన్న మీమాంసలో పడ్డాడు. అయినా తానేమి విజితతో ప్రేమలో పడలేదుగా. విజిత తృప్తి కోసం తండ్రికి జాతకం పంపాడు. అది కుదరాలి. కుదిరినా రాజుగారు, నాన్నగారు ఒప్పుకోవాలి. అప్పటికి గాని కథ సుఖాంతం కాదు. అందులోనూ ఈ ప్రేమలు అవి తన మనసుకు ఏమాత్రం సరిపోవు. అందులోనూ తనేమీ అంత అదృష్టవంతుడు కాదు విజితతో తన వివాహం జరిగేందుకు. ఏవో అద్భుతాలు జరిగితే తప్ప అది సాధ్యం కాని పని. ఇప్పుడున్న జీవితంలో తాను ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఏ అలవాటు లేని తనకు భగవంతుడిచ్చిన ఒకే ఒక్క వరం సాఫ్ట్వేర్ కోడింగ్. అదే తన జీవితానికి మధురమైన వ్యసనం. అలా ఆలోచనలతో మునిగి ఉన్న వినీల్ రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. విజిత కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతో పలకరించింది. ఏం లేదు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు వినీల్. విజిత, వినీల్ కనుసన్నలతో మాట్లాడుకోవటం రాజుగారు గమనించారు. ఎక్కడ ఉంటున్నావు వినీల్ అని అడిగారు రాజుగారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సార్. మేము అదే రోడ్లో ఉంటాం. నువ్వెక్కడ ఉండేది? వీర్రాజు గారి ఇంట్లో సార్. అరే భలేవాడివే. వీర్రాజు గారు మా అన్నయ్య గారు. మేము మీ పక్కనే ఉండేది. నిన్ను ఎప్పుడూ చూడలేదే. అన్నయ్య 2 నెలల క్రితం చెప్పాడు. ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2nd ఫ్లోర్ ఇచ్చానని. ఓహ్, అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు. ఓహ్ అంది విజిత ఏమీ తెలియనట్లు. ఆ విషయం రాజుగారు పసిగట్టారు. చాలా సంతోషం నిన్ను ఇలా కలవటం. రేపు శనివారం, మీకు వీక్ ఆఫ్ కదా, మా ఇంటికి లంచ్కి రాకూడదు అన్నాడు. నో సార్, నాకు పని ఉంది ప్లీజ్ అన్నాడు.
పనులు ఎప్పుడు ఉంటాయి లేవయ్యా. మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాం. నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటకి వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను. నా భార్య విజిత ఇద్దరు ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్పకుండా రేపు లంచ్కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు. ఇక తప్పేట్లు లేదు అనుకొని తల అటు ఇటు ఊపుతూ అన్యమస్కంగా సరే సరే సార్ అన్నాడు వినిల్. ఎందుకు అతనికి అంత అంతస్తు కలవాళ్లతో స్నేహం అంతగా రుచించటం లేదు. అయినా తప్పెట్లు లేదుగా అని లోపల మదన పడుతున్నాడు. విజిత అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి, వినిల్ ఇష్టాల గురించి ఆలోచిస్తూ ఉంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.